గురువు అంటే వ్యక్తి కాదు, జనం గొంతు మీద కత్తి. ఇక్కడ ఎవరి ప్రాణమైనా అతను ఒప్పుకుంటేనే ఉంటుంది. లా అండ్ ఆర్డర్ కూడా అతను చెప్పిందే వింటుంది. ఇక్కడ న్యాచురల్ డెత్ పర్సంటేజ్ చాలా తక్కువ. మార్చురీకి వచ్చిన శవాల్లో గురువు పంపించినవే ఎక్కువ ఉంటాయి. మనిషిని చంపి మొక్కను నాటుతుంటాడు. వాడు నాటిన మొక్కలకు లెక్కలు లేవు. 14 ఏళ్ల వయసులోనే కత్తి పట్టాడు. నరికినోడి శవాన్ని కూడా తీసుకొస్తా. ఇద్దరిని ఒకేసారి మోసుకుపోతా. నువ్వేడికిరా? నా కొడుకున్నాడుగా, ఈడు సంపుతాడు. రే గురు, నువ్వు సంపురా. ఒక మొక్క నాటిపోరా. ఒక ప్రాణం తీస్తే ఇంకొక ప్రాణం పొయ్యాలి. చూసి ఎట్లుండవు గురు? గురు ఏమైనది మామా? అంతా అయిపోయింది గురు. ఇప్పుడు అంతా కొమరపు రాజ్యం నడుస్తా ఉండాది. సిన్నా సితక వడ్డీలకు ఇచ్చేటోడు ఇప్పుడు కోట్లకు పడిగెత్తి శాసిస్తా ఉన్నాడు. మీ నాయనాడి దగ్గర చేసిన అప్పుకి వడ్డీ కింద ఇల్లు మిల్లు పొలాలు మొత్తం లాగేసుకున్నాడు గురు. న్యాయం ఆడటానికి పోతే చూడు ఆ కొమరప్ప ఏం చేస్తున్నాడు. ఈడాన్ని ఎదిరించి అడిగేదమ్ము ఎవడికి లేదు గురు. తొందరగా చేయండి రా. ఇంత చిన్న పని కూడా ఇంకా ఎంతసేపు చేస్తారు? అన్నా రేయ్, బండి మీద చేదీరా. తొడవరా, తొడవ. ఎవరు అది? మా నాయన చేసిన అప్పుకి వడ్డీ కింద మా ఇల్లు ఈ మిల్లు అని తీసుకునేనంట. తీసుకుపోదాం వచ్చిన. ఎవడ్రా? పరమన్న కొడుకువా? ఇల్లు మిల్లు కావాలనా? చిన్న వయసులో ఒకడిని చంపి జైలుకి వెళ్తే పెద్ద పుడింగిని అనుకుంటున్నావా? ఎంత ధైర్యం ఉంటే కళ్ళలో కళ్ళు పెట్టి చూచండావు. కళ్ళు కిందకు దించరా. ఈయనకి అర్థమయ్యేటట్టు చెప్పి పంపండిరా. గురు, రే ఆడితో పెట్టుకోవద్దని చెప్పారు కదరా. ఇప్పుడు చూడు ఎలా సాగు కొట్టారో. ఆడు సచ్చేదాకా మనం ఎదురు చూద్దాం. లేకపోతే మనల్ని చంపేదాకా ఆడు వదిలిపెట్టాడు రా. పోలీసులు ఎవరు వచ్చారు? నువ్వురా. కొమరప్ప వచ్చేసాడంట. రే ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. లే రే, వీడిని తీసుకొని నువ్వు దొడిదాన్ని వెళ్ళిపో. లే లేకు. తలుపు తెరు మామా. రే ఏమన్నావు? తలుపు తెరు. ఏంట్రా నువ్వు చెప్పేది? తెరు. గురు, తప్పైపోయినది, నన్ను మన్నించప్ప. ఇదిగో నీ ఆస్తి కాగితాలన్నీ తెచ్చిన ఇవన్నీ నీయే. వదిలేయప్ప.
సొత్తంతా నాకు తిరిగి రావాలా? ఇదిగో ఇవన్నీ తీసుకో, నా కొడుకుని ఇడిసి పెట్టుకోరు. ఏంట్రా కొడుకుని ఇడిచి పెట్టమంటా ఉన్నాడు? పత్రాలు తీసుకొని బీరోలో పెట్టు. నాకేం అర్థం కావడంలా. పత్రాలు తీసుకొని బీరోలో పెట్టమని చెప్తున్నా కదా. అట్నే ఏంట్రా పిల్లాడు బీరువాలో ఉన్నాడు? పత్రాల్ని బీరోలో పెట్టి పిల్లోని అడిగి చేసేయి. సరే. వస్తారయ్యా, మీ చోటికి అసలు రాదు. బండి వదిలేసిల్లు. అప్పట్నుంచి కర్నూలు మొత్తం గురువు చేతుల్లోకి వచ్చింది. గురువుకి కొమరప్ప మాత్రమే కాదు, కర్నూలు మొత్తం భయపడింది. అప్పటిదాకా కొమరప్పకొచ్చే మామూళ్ళన్నీ గురువుకి రావడం మొదలైంది. మామా లెక్క పెట్టి తీసుకో. ఒకరోజు పగబట్టిన మనిషి గురువు ప్రాణం తీపోతుంటే ఒక అమ్మాయి కాపాడింది. ఆ అమ్మాయిని ఇష్టపడ్డాడు, తనతోనే ఉంచుకున్నాడు. చిన్నప్పుడు వాడు తెంచిన తలకి వారసుడు మారి వాడు కూడా గురుని చంపాలనుకున్నాడు. అలాంటి వాడిని కూడా వాడితో అంచుకున్నాడు. ఈడెవడో తెలుసా? నా దాయాది. నన్ను చంపడానికి నా ఇంటికి వచ్చినావు కదా, నన్ను చంపే నుంచి పోవాలా? నువ్వు పొడిసి నేను చస్తే నువ్వు బతుకుతావు. నువ్వు పొడిసినా కూడా నేను సావలేదనుకో, ఎలా చంపాలో నేను పొడిసి చూపిస్తా. ఇప్పటి వరకు గురువు ఎంతమందిని చంపాడో, ఎన్ని మొక్కలు నాటాడో లెక్కే లేదు. గంటలు కత్తి బోట్లో పెట్టుకుని తిరుగుతుండావే. అబ్బే, ఈ కత్తికి పొదుని ఆడుండదే. పోడు దిగుతాదేవో చూస్తా. నాటిన సెట్టు నీ పేరు మీద ఒకటి నాటకుండా చూసుకో. నన్ను చంపాలంటే భూముల నుంచి ఒకటి ముడుచుకు రావడా. పాప వాడు మోగోడు సార్. అయితే కడుతో పోయా చూడవరా బనేన్ 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 చూడు. సార్ పట్ట పగలు నడి రోడ్డు మీద ఒక నరికేసి వెళ్ళారు సార్. ఓ ఓ ఓ ఓ ఎవరు నువ్వు? సార్ డాక్టర్ సత్య, మొన్న జీహెచ్లో కొత్తగా జాయిన్ అయిన డాక్టర్ని. చెప్పు సార్. చావు బతుకులో ఉన్నాడిని తీసుకొచ్చి ట్రీట్మెంట్ ఇచ్చి కాపాడాను సార్. హాస్పిటల్ లోపలికి వచ్చి మరీ అతన్ని చంపేసి వెళ్ళారు సార్. ఎవరో నడితే ఎవరో గురువు మనుషులు అంటున్నారు సార్. ఇప్పుడు ఎవరి మీద కంప్లైంట్ ఇస్తావు? గురువు సార్. ప్రతి వాళ్ళు ఇలాగే వస్తారు, కంప్లైంట్ ఇస్తారు. ఇచ్చిన నెక్స్ట్ మినిట్టే మా అమ్మని బెదిరించారు, మా చెల్లిని ఎత్తుకుపోయారని కేసు వాపస్ తీసుకుంటారు. నువ్వు అలా తీసుకోగా? నేను కంప్లైంట్ ఇస్తా. ఇచ్చాక పైనుంచి ఫోన్ వచ్చింది, కింద నుంచి ఫోన్ వచ్చింది, ఆడు చెప్పాడు ఈడు చెప్పాడని చెప్పేసి మీరు యాక్షన్ తీసుకోకుండా ఉండరుగా?
రాయ్. ప్రిస్క్రిప్షన్ లాగా కోడిగే తిరిగేసినట్టు రాయకు, అర్థమయ్యేటట్టు రాయ్. చదవండి సార్, మీకే అర్థమవుతాయి. వచ్చేస్తారు, ఎంతమందిని చూడలే. ఇంకెన్ని రోజులు పడుతుంది? నమస్తే. త్వరగా చూసుకోండి ఏదన్నా కూడా. సరేనా? మందులు త్వరగా పంపించేయండి. నమస్తే దేవరాజు. బాగున్నావా? బాగున్నా. ఏం దేవరాజు ఎట్లొచ్చినావు? గురువు గారితో మాట్లాడాలి. గురుతోనా? గురు చిన్న పనిలో ఉన్నాడు, వెయిట్ చేయి.